హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. సో ఈరోజు టోటల్ ట్రెండింగ్ టాపిక్ ఏదన్నా ఉంది అని అంటే నాగ చైతన్య అలాగే శోభితా ధూళిపాల వీళ్ళ నిశ్చితార్థం ఎంత హాట్ టాపిక్ గా మారిందో మనందరికీ తెలుసు. మరి వాళ్ళు ఈ రోజే ఇన్ని రోజులు ఏదైతే ఒక అనుమానం అంటే లైక్ వాళ్ళిద్దరి మధ్య ఒక డేటింగ్ లో ఉన్నారని, రిలేషన్ లో ఉన్నారని చాలా అనుమానాలని మొత్తానికి వాటికి తెరదించేశారు. మరి ఈ రోజు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సో మరి దీనికి సంబంధించినటువంటి అంశం సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, మీరు చెప్పండి, ఎందుకు అసలు ఈ రోజే వాళ్ళు చాలా రోజుల నుంచి నడుస్తూనే ఉంది శోభిత నాగ చైతన్య ట్రిప్పులకి వెళ్ళారని, పిక్స్ కొన్ని బయటకు వచ్చాయని చాలా హల్చల్ అవుతుంది. బట్ ఈ రోజే వీళ్ళ నిశ్చితార్థానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్ అంటే ఇక్కడ మనం ఫస్ట్ లో వెళ్దాం. అంటే నాగ చైతన్య సమంత అక్కడికి వెళ్దాం. ఫస్ట్ స్టోరీ ఏంటంటే నాగ చైతన్య సమంత లవ్ స్టోరీ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే సమంత గారు నాగ చైతన్యకి అప్పుడు ప్రపోజ్ చేసింది ఏంటంటే ఆగస్ట్ 8th గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇవాళ డేట్ కూడా ఏంటంటే ఆగస్ట్ 8th అండ్ ఏంటంటే 2024 మీరు యాడ్ చేసినట్టయితే 8. సో ఇదేంటంటే ఇన్ఫినిటీ లవ్ అని చెప్పేసి మన సోషల్ మీడియాలో లాంగ్వేజ్ ఉంటది కదా, లవ్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంటది కదా. సో ఇన్ఫినిటీ లవ్ లాగా అన్నమాట. సో ఇది ఒక మంచి రోజు అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అండ్ ఏమంటారు నాగ చైతన్య ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. అయితే దీని వెనకాల ఇంకొక స్టోరీ ఉంది అని కూడా చిన్నగా వినిపిస్తుంది అనమాట. అదేంటంటే నాగ చైతన్యని సమంత గారు ప్రపోజ్ చేసింది ఆగస్ట్ 8th. సో తను నాగ చైతన్య లైఫ్ లోకి వచ్చింది ఆగస్ట్ 8th. సో ఇప్పుడు తను నాగ చైతన్య లైఫ్ లో లేరు సమంత గారు. సో ఇది ఒక స్వీట్ రివెంజ్ అన్నా లేకపోతే ఇన్ని రోజులు వాళ్ళ డైవర్స్ విషయంలో మనకు ఇప్పటికీ కూడా వాళ్ళ డైవర్స్ విషయంలో క్లారిటీ లేదు. అసలు ఎందుకు డివోర్స్ తీసుకున్నారు ఏంటి, దాని వెనకాల స్టోరీ ఏంటి, ఎన్నిసార్లు అడిగినా కూడా సమంత అయితే కొన్నిసార్లు కొంచెం కోపంగా ఇంటర్వ్యూస్ లలో మాట్లాడిన మనం చూసాం. కానీ నాగ చైతన్య మాత్రం ఎక్కడ కూడా తన టెంపర్ ని లాస్ అవ్వలేదు. ఎక్కడ కూడా తనకి నెగిటివ్ గా మాట్లాడిన సందర్భాలు మనం చూడలేదు. పేషెన్స్ గా ఎన్నిసార్లు అడిగినా కూడా, ఈవెన్ లవ్ స్టోరీ ఆ టైంలో కూడా అడిగినప్పుడు కూడా రిపోర్టర్స్ అడిగినప్పుడు కూడా చాలా కూల్ గా తన ఆన్సర్ చేయడం మనం చూసాము. ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా, వాళ్ళ మీద కోప్పడకుండా, పర్సనల్ లైఫ్ అని చెప్పకుండా, ఏది చెప్పకుండా ఎవరి లైఫ్ వాళ్ళది, తన లైఫ్ తన ఇష్టం ఉన్నట్టుగా చాలా కామ్ గా చెప్పడం మనం చూసాం. అయితే ఈ రోజు మాత్రం ఏంటంటే బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఆగస్ట్ 8th తను ప్రపోజ్ చేసింది కాబట్టి అదే ఆగస్ట్ 8th ఇంకొక అమ్మాయిని తన లైఫ్ లోకి వెల్కమ్ చేశాడు అని చెప్పేసి అయితే మరి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. అది ఎంతవరకు వాస్తవం ఏంటనేది అయితే మనకైతే తెలీదు. ఇది సోషల్ మీడియాలో నడుస్తుంది అనమాట. ఒక పక్కనేమో 8 అనేది ఇన్ఫినిటీ లవ్ కూడా, అంటే లవ్ గురించి అని చెప్పేసి మంచి రోజు ఈ రోజు, అందుకే వాళ్ళు ఈ రోజున ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. అండ్ ఇవి ఈ రోజే చేసుకోవడానికి వెనకాల ఒక స్టోరీ ఉందని కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం, అంటే ఇంకో కొన్ని కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో మీరు చూసినట్టయితే. అంటే వీళ్ళిద్దరు పేరు చూసినాక చాలా వరకు ఏంటంటే అరే తను గోల్డ్ అని సర్చ్ చేస్తే యాక్చువల్ గా ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు డివోర్స్ తీసుకున్నప్పటికీ కూడా జనాలు ఆ ఇమాజినేషన్ అలాగే ఉండిపోయింది. సమంత నాగ చైతన్య క్యూట్ పేరు అంటే చేసామని వాళ్ళది పడిపోయింది అందరి మైండ్స్ లో కూడా అని చెప్పేసి అదొక క్యూట్ పేర్లా అనిపించింది. ఆల్ ఆఫ్ సడన్ గా నాగ చైతన్య పక్కన ఇంకొక అమ్మాయిని ఊహించుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళ పేరు చూసినట్టయితే, వీళ్ళ పేరు చూసిన తర్వాత చాలా మంది మీమ్స్ పెడుతున్నారు. ఇన్ ద సర్చ్ ఆఫ్ గోల్డ్ హీ లాస్ట్ ద డైమండ్ అని చెప్పేసి, అంటే గోల్డ్ ని వెతుకుతూ డైమండ్ ని లాస్ అయిపోయాడు నాగ చైతన్య అని చెప్పేసి కొన్ని మీమ్స్ అయితే వస్తున్నాయి. సో ఇంత క్యూట్ గా ఉన్న, అంటే వీళ్ళ పిక్స్ పెట్టేసి వీళ్ళు ఓకే, కానీ సమంతతో ఉన్న పిక్స్ క్యూట్ అని చెప్పేసి అయితే చాలా వరకు వాళ్ళ పాత పెళ్లి వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. మరి చూడాలి. ఇప్పుడైతే వీళ్ళ ఎంగేజ్మెంట్ అయితే ఇప్పుడు ఎవరైతే నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఒక అంశం మాట్లాడుకోవాలనుకుంటే సిరి, మనం ఇప్పుడు జనరల్ గా ఏంటంటే సమంత దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరగా ఉంది. చాలా సినిమాలు చేసింది, మంచి సినిమాలతో సక్సెస్ కెరియర్ లో ముందుకెళ్ళిపోయింది. అండ్ సమంతని ఎలాగంటే మన ఇంట్లో అమ్మాయి లాగా ఊహించుకున్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన తెలుగింటి కోడలైంది. సో నాగార్జున అక్కినేని ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళింది కాబట్టి మన ఇంటి అమ్మాయి మన కోడలుగా రిసీవ్ చేసుకోగలిగారు. ఇప్పుడు శోభిత విషయానికి వస్తే, శోభిత
తెలుగు తెరకి పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. తెలుగు అమ్మాయి తను, తెలుగు అమ్మాయే. కాకపోతే ఏంటంటే చూసుకుంటే ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఇప్పుడు గూఢాచారి కానీ, లేకపోతే మేజర్ సినిమా కానీ, తమిళ్లో వచ్చినటువంటి పొన్నియిన్ సెల్వన్ కానీ, ఇలాంటి ఒక మూవీస్ ద్వారానే శోభిత మనకు తెలుసు. కానీ నార్మల్ గా శోభిత గురించి అంతగా మనం ఎప్పుడు తెలీదు. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ప్రజలకి అంతగా తెలియదు, పరిచయం లేదు అనమాట. సో సమంత ప్లేస్ ని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రీప్లేస్ చేస్తుందనేసరికి మీరు అన్నట్టు కాస్త నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అన్నారు కదా. సో ఆ నెగిటివ్ కామెంట్స్ కి రీజన్ ఏంటంటే ఆ సమంత ప్లేస్ లో శోభితను ఊహించుకోలేకపోతున్నారు మనోళ్ళు. బికాస్ ఆఫ్ ఈమె గురించి అంతగా జనాలకి తెలియదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే జనాలకు అంతగా తెలియదు. సో అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. మీరు అన్నట్టు ఇందాక సంథింగ్ ఏదో డైమండ్ ని లాస్ అయ్యి సంథింగ్. కానీ ఇప్పుడు వ్యక్తిగత జీవితం వేరు, రియల్ లైఫ్ వేరు. అంటే వాళ్ళకి ఏం గొడవలు ఉండి ఏం పర్సనల్ రీజన్స్ వల్ల విడిపోయారో ఈ రోజుకి ఎవరికి తెలియదు. ఏం డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందో వాళ్ళ మధ్యన తెలియదు. అంటే 2017 లో వాళ్ళకి మ్యారేజ్ అయింది అండ్ 2021 లో వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు. అప్పటి వరకు కూడా జనాలకు ఎవరికి తెలియదు. అంటే చైతన్య సమంత డివోర్స్ తీసుకుంటున్నారు అంటే అది జస్ట్ ఒక రూమర్ లాగానే చూసారే తప్ప అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేసేంత వరకు కూడా అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నప్పుడు మాత్రమే తెలుసు. ఐ థింక్ సమంత కూడా ఇంటి పేరు మార్చింది. అప్పటి వరకు అక్కినేని సమంతగా ఉన్నది, తర్వాత సమంత అనూప్ ప్రభు సంథింగ్ ఏదో మార్చింది. సో దాని తర్వాత జనాలకు ఒక క్లారిటీ వచ్చేసింది, ఓకే వీళ్ళిద్దరు మ్యూచువల్ గా డివోర్స్. అప్పటికి కూడా అనుకోలేదు. అంటే ఎందుకంటే నాగార్జున గారిని మామ అని చెప్పేసి పిలవడం అదంతా రావడం కూడా జరిగింది. అప్పటికి కూడా పిలిచింది, కానీ ఆయన హోస్ట్ చేసింది ఒక ఎపిసోడ్ ని. సో అప్పటికి కూడా ఎవరు నమ్మలేదు, ఇదంతా రూమర్స్ అనుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ ద సడన్ వాళ్ళు అలా చెప్పేసరికి వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఇంకా అసలు దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా ఇయర్స్ పట్టింది. స్టిల్ ఇప్పటికి వాళ్ళు కూడా అంటే సెర్చ్ చేస్తున్నారు, వేర్ ఇస్ ద ఆన్సర్ అని చెప్పేసి కూడా సెర్చ్ చేస్తున్నారు. ఆల్ ఆఫ్ దిస్ సడన్ మళ్ళీ శోభిత అయితే తెర మీదకి వచ్చేసారు. సో శోభితతోని పిక్స్ మనం చూసాము ఇంటర్నెట్ లో, చాలా వైరల్ కూడా అయ్యాయి. వాళ్ళిద్దరు ఫారెన్ ట్రిప్ లో లాస్ట్ 1 year బ్యాక్ నుంచి వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారని సంథింగ్. వీళ్ళిద్దరు కలిసి ఒక ఫారెన్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఒక హోటల్లో వెయిటర్ తో పిక్ దిగుతున్నప్పుడు శోభిత బ్యాక్ సైడ్ కనిపించింది. సో ఆ పిక్ తో జనాలకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది, ఓకే ఐ థింక్ చాయ్ రిలేషన్ లో ఉన్నాడు అది ఇది అని చెప్పేసి. సో అలా క్లారిటీ వచ్చింది. అండ్ మీరు చెప్పినట్టు సమంత విషయంలో నెగటివిటీ రావడానికి ఇంకో రీజన్ కూడా ఉందని చెప్పొచ్చు సిరి. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు, ఫస్ట్ నుంచి కూడా చైతన్య డివోర్స్ తర్వాత బిఫోర్ డివోర్స్ ఎలా ఉన్నాడో ఆఫ్టర్ డివోర్స్ కూడా అలాగే సైలెంట్ గా ఉన్నాడు. మూవీ ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు కూడా సమంత అని మెన్షన్ చేశాడు, చాలా పద్ధతిగా మాట్లాడాడు. కానీ సమంత మాత్రానికి బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత మేబీ అక్కడ కల్చర్ అనాలా లేకపోతే రీజన్స్ ఏంటో మనకు తెలియదు సిరి. బట్ ఆయన అంటే ఆమె కొన్ని సందర్భాలు ఐ థింక్ ఎవరి షోలోనో షోలో ఎక్స్ హస్బెండ్ అని చెప్పేసి మెన్షన్ చేసింది. సో అలాంటివి ఏంటంటే జనరల్ గా మన తెలుగులో కొంచెం పద్ధతులు పట్టింపులు ఇవి ఎక్కువ చూస్తాం కదా. సో ఒక ఆడపిల్ల ఇలా మాట్లాడేసరికి మనల్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అనమాట. సో దాని వల్ల కూడా మీరు అన్నట్టు మేబీ ఆ నెగిటివిటీ ఏర్పడినట్టు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే వాళ్ళ పెళ్లి అంటే చై శామ్ పెళ్లి ఎలా అయింది అనేది మనం అంటే 2 రిలీజన్స్ ప్రకారం అంటే సాంప్రదాయబద్ధంగా తెలుగులో అంటే తెలుగు వివాహం జరిగింది, అట్లనే క్రిస్టియన్ వెడ్డింగ్ కూడా జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు ఇంత సైలెంట్ గా అంటే ఎక్కడ కూడా బయటికి రాలేదు వీళ్ళ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి, అంత హడావిడి ఏం కాకుండా చాలా సింపుల్ గా ఇంట్లో కొద్ది మందితోనే వాళ్ళ ఎంగేజ్మెంట్ అయితే అయింది. మరి పెళ్లి ఎప్పుడు ఏంటనేది ఇంకా పూర్తి వివరాలు అయితే మనకు తెలియదు. సో వీళ్ళు హ్యాపీగా ఉండాలి, వీళ్ళు పెళ్లి తర్వాత వీళ్ళకి ఎలాంటి గొడవలు వచ్చినా కూడా హ్యాపీగా ఉండాలని వీళ్ళు మళ్ళీ ఒక అంటే వీళ్ళ వెడ్డింగ్ లైఫ్ ని మ్యారీడ్ లైఫ్ ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ నాగ చైతన్య అండ్ శోభిత. త్రూ మా ద్వారా కూడా ఇదే ఇప్పుడు గతం గతహ అంటారు కదా. సో ఇప్పుడు వీళ్ళు ఏదైతే కొత్తగా కెరియర్ స్టార్ట్ చేయబోతున్నారో, ఏదో కొత్త జీవితం ప్రారంభించబోతున్నారో, సో దీంట్లో వీళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.